శివాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటాం. శివలింగంపై మనకు 3 నామాలు దర్శనమిస్తాయి. విభూతితో దిద్దిన 3 నామాల మధ్యలో గంధం బొట్టు కూడా ఉంటుంది. ఈ 3 నామాలు ఎందుకు పెడతారో తెలుసా? మధ్యలో గంధానికి ఉన్న అర్థం ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం. 3 విభూతి రేఖలలో మొదటిది బ్రహ్మరేఖ, రెండవది విష్ణురేఖ, మూడవది శివరేఖగా పిలుస్తారు. మధ్యలో ఉండే గంధం బొట్టు పరమాత్ముని స్మృతి చిహ్నం. ఇదే ఆ దైవం యథార్థ స్వరూపంగా చెబుతారు. పరమాత్మ ఎలా ఉంటాడు అంటే బిందువు రూపంలో చైతన్యవంతంగా ఉంటాడని చెబుతారు. ప్రతి మనిషి బురుకుటి మధ్య భాగంలో పరమాత్మకు చిహ్నమైన బిందువు ఉంటుంది. సుప్తావస్థలో ఉండే ఆ బిందువును చైతన్యవంతం చేయటమే మనిషి లక్ష్యం. మనలోని ఆత్మను ఆ పరమాత్మతో ఏకీకృతం చేయాలి. ప్రాణి జన్మరాహిత్యం పొందాలంటే ఇదొక్కటే మార్గమని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు.